ఒకనాడు కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన గ్రామం నేడు గతి తప్పిన అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తి నిదర్శనంగా నిలుస్తుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పడికేసిన పారిశుద్ధ్యం, ఎక్కడ చూసినా మురుగునీటి నిల్వలు, పందుల స్వైర విహారం, వీధి కుక్కల వీరంగంతో గణపురం మండల కేంద్రం మేజర్ గ్రామ పంచాయతీ ఇప్పుడు కళావిహీనముగా మారింది. గణపురం మండల కేంద్రంలో ఏ వీధి చూసినా పిచ్చి మొక్కలతో, మురుగునీటి నిల్వలతో దర్శనమిస్తున్నాయి. పేరుకు మాత్రం చరిత్ర పుట్టలో లిఖించబడిన ఈ గ్రామం నేడు మౌలిక వసతుల కల్పన కొరవడి ఉదాసీనంగా దర్శనమిస్తుంది. వర్షాకాలం కావడంతో ఎక్కడ చూసినా వీధుల్లో మురుగునీటి కాల్వల వెంట పిచ్చి మొక్కలు పెరిగి, దోమల బెడద పెరిగి గ్రామంలో జ్వరంతో ప్రజలు ఆసుపత్రుల చుట్టూ పరిగెడుతున్నారు. ఇదంతా ఒకెత్తైతే మురుగునీటి కాల్వలను శుభ్రం చేయకపోవడం, పిచ్చి మొక్కల తొలగింపు చేయకపోవడం, అదేవిధంగా గ్రామంలో ప్రతి ఉదయం వాటర్ ట్యాంకుల నుండి నీరును విడుదల చేసేటువంటి గేట్ వాల్స్ లీకేజ్ వలన నీరు బయటకు వస్తుండడంతో దోమలు పెరిగి మళ్ళీ ఆ నీరు ఆ పైపుల ద్వారా ఇంటింటికి సరఫరా రావడం అవుతుంది. గత కొన్ని రోజుల నుండి గేట్ వాల్స్ లీకేజ్ అవడం వల్ల గ్రామంలో సరిగా నీటి సరఫరా జరగక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా వర్షాకాలం ప్రారంభమై సుమారు 3 నెలలు గడుస్తున్న గ్రామంలో ఎక్కడ కూడా దోమల నివారణ కొరకు ఎటువంటి చర్యలు చేపట్టిన దాఖలాలు కూడా లేవు. పరిశుభ్రత లోపించిన ఈ గ్రామం పందులకు మరియు కుక్కలకు అలవాలముగా మారి ప్రస్తుతం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికైనా అధికారులు దృష్టి సారించి గ్రామంలో మౌలిక సదుపాయాలైన మురుగునీటి కాలువల పూడికతీత, పిచ్చి మొక్కల తొలగింపు, దోమల నివారణ కొరకు చేపట్టే కార్యక్రమాలను చేయవలసిందిగా, అదేవిధంగా మంచినీరు వృధాగా పోకుండా సరియగు చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.